ఎర్రిపువ్వు సినిమా అసలు నానిగాడిది డిజాస్టర్ అనమాట. వాడు దాంట్లో టెంకీలో చుష్టి వేచి ఓ వదినే సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంట్రా ఇది అనిపిస్తుంది. సినిమా చెప్తున్నాను కదా ఏంట్రా ఇది అనిపిస్తుంది. బట్ ఫస్ట్ హాఫ్ బాగా లాగ్ అనిపించింది. జస్ట్ వాచ్ ఇట్. నాని కోసం చూడండి, పిచ్చకపోద్ది. ఎర్రిపువ్వు సినిమా అన్న అదే అంతే. ఇంకా వాడు అసలు ఏం లేదన్న సినిమాలో. ఎర్రిపువ్వు సినిమా అసలకి థియేటర్ ఖాళీగా ఉంటుంది. లేదు అసలు పాన్ ఇండియానా పాడన్న బాబు. ఏం బాగాలేదన్న సినిమా. ఎర్రిపువ్వు సినిమా అసలు నానిగాడిది డిజాస్టర్ అనమాట. వాడు దాంట్లో దసరా ఎలా ఉంది బ్రో? అన్న దసరా సినిమా నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చానన్న. ఎందుకంటే నాని గారు డిఫరెంట్గా కాన్సెప్ట్ తయారు చేశారు. ఫుల్ మాస్ అండ్ లాంగ్ అండ్ రొంతులో చేశారు కాబట్టి చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ స్క్రీన్ ప్లే అనేది దెబ్బేసింది సినిమాకి. కంటెంట్ పరంగా ఓకే కానీ స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉందన్న. బట్ కాంతారా కేజీఎఫ్తో పోల్చాడు మనోడు, RRRతో కూడా పోల్చాడు. అంటే 2022 అలా చెప్పుకున్నారు, 2023 దసరానే చెప్పుకుంటారు అనుకున్నా. ఓకే సినిమా అయితే బాగుంది కానీ ఆయన చెప్పినంత రేంజ్ సినిమా అయితే కాదన్న. బాగుంది అంతే. దానివల్ల ఎంత బాగుందంటే ఫస్ట్ హాఫ్ అంతా ఓకే అన్న, నార్మల్గా మనకు బాగుంటుంది. సంతోష్ నారాయణ బ్యాక్గ్రౌండ్, ఆయన సాంగ్స్ అండ్ ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన మన తమిళ హీరో ఆయన క్యారెక్టర్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఆయన క్యారెక్టర్ హైలైట్గా ఉంటుంది. బట్ ఫస్ట్ హాఫ్ లవ్ అండ్ ఎమోషనల్గా కొంచెం రాజకీయంగా ఫస్ట్ హాఫ్ అంతా ఓకే. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంట్రా ఇది అనిపిస్తుంది. సినిమా చెప్తున్నాను కదా ఏంట్రా ఇది అనిపిస్తుంది. లాస్ట్ 30 minutes లాస్ట్ అరగంట మాత్రం నిజం క్రూరత్వం చూపించాడు. యాక్షన్ పరంగా ఫైట్ పరంగా క్రూరత్వమైన యాక్టింగ్, క్రూరత్వమైన ఫైట్ సీన్స్, ఎలివేషన్ మీద ఎలివేషన్. లాస్ట్ అరగంట లేకపోతే సినిమా అటర్ ఫ్లాప్ అంతే. లాస్ట్ బీప్స్ ఎక్కువ అంటున్నారు, మరి ఫ్యామిలీతో చూడొచ్చు. ఏదైనా అలా ఫ్యామిలీతో చూసి అంత సినిమా అయితే కాదన్న. ఎందుకంటే ఫుల్ మాస్, అంతా మందు చికెన్ మటన్ అన్నట్టుగా ఫుల్ మాస్ అన్నమాట. బట్ అలాంటి మాస్ సినిమాలు చూసే ఫ్యామిలీస్ అయితే వచ్చి చూడొచ్చు. ఎక్కడ క్లాస్ అనేది ఫుల్ మాస్ అన్నమాట. ట్రైలర్లో చూసినట్టు ఫుల్ మాస్. బట్ ట్రైలర్ అంత రేంజ్ అయితే సినిమాలో లేదు. పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవుతుంది అంటారా? డౌట్ అయినా పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవుతుంది అన్నది చెప్పలేను. నేనైతే అవతల పరంగా చూసుకుంటే మనకు నాని ఇష్టం కాబట్టి ఇక్కడైతే హిట్ అవుతుందని తెలిసి, మన పాన్ ఇండియా పరంగా చెప్పాలంటే కొంచెం హిట్ అవ్వచ్చు ఆగిపోవచ్చు అన్న. జస్ట్ బాగుంది అంతే. కాంతారా కేజీఎఫ్ అంత అయితే లేదు సినిమాలో. రేటింగ్ అయితే 2.75 ఇస్తాను, 2.75 ఇస్తాను అంతేనా. ఎలా ఉంది మూవీ? నాయన ఏడు నాయన విడ్డూరా శ్రీరామనవమి దసరా ఆడిచ్చినాడు. అలాగే ఒక లేదు దసరా. థియేటర్ అంతా దసరే. థియేటర్లో పానకాలు పెట్టినారు, ప్రసాదం బూరెలు పెట్టినారు. అదేటో తీర్థమేనా అది? తీర్థమా పానకం మీకు తెలుసా లేదు అనేసి అడిగినాను కానీ పానకం పెట్టినారు. అందరూ గలాస్ తాగేసినారు. సినిమా చూస్తుంటే శ్రీరామనవమి నాడు అందరు గుళ్ళకి వెళ్ళకన్నా థియేటర్కి వచ్చినందుకు జనాలు కళ్ళు తెరిపించినాడు నానన్నయ్య. కళ్ళు వినసొంపుగా తెరిపించినాడు. ఆ దద్దరు వెళ్ళిపోయినట్టు చేసినాడు. తెరలు చిరిగిపోయినాయి. నానన్న యాక్టింగ్ గట్టి చూసి నా గుండె చిరిగిపోయా. చెంకీలో చుష్టి వేచి ఓ వదినే కళ్ళకు అయినా పెట్టి ఓ వదినే ఆ సాంగ్ ఉంటుంది. అది అదిరిపోద్ది. వదినే అని. కీర్తి సురేష్ అయితే అబ్బా ఒకప్పుడు రాముడి కోసం లేదు సీత కోసం రాముడు యుద్ధం చేసినాడు. ఇప్పుడు ఈ సీత కోసం మన నాన్నని యుద్ధం చేసినాడు. క్లైమాక్స్ ఆ యుద్ధం కదా, ఫైట్ కదా, అబ్బా అలాగే అది పొడి చేస్తుంటే రక్తాలు సీటు చెండా రక్తం ఎక్కడికక్కడ చల్లిపోతుంటే రక్తాలు మొఖాల మీద పడిపోయి జనాలు గుంతల మీద పడిపోయి అందరు పడిపోతుంటే నా మీద రక్తం పడిపోయింది అని భయం వేసింది. చెట్టు కడిగెద్దు మనిషి అంత భయం వేసింది. అలాగే లేవు నాయన. ఫైట్ సీన్లు అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫైట్లకి దద్దరిల్లు ఇచ్చారు. మూవీ సూపర్. లాస్ట్ క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. సూపర్. నాని యాక్టింగ్ సూపర్, చాలా బాగుంది. నాని మాస్ లుక్ ఎట్లా అనిపించింది? ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేశాడు. ఆయన బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాని. ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడొచ్చు. దసరా టైటిల్ పెట్టారు కదా, దానికి సంబంధించి రిలేటెడ్ క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. సూపర్ ఉంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. యా సూపర్ గా సూట్ అయింది. బాగా సెట్ అయింది. కొత్త లుక్ లో కంపేర్ చేస్తే నానిలో ఈ మూవీ ఎట్లా ఉంది? చాలా బాగుంది. చాలా డిఫరెంట్ లుక్ అయినా కూడా చాలా బాగా చేశాడు. పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ హిట్ కొట్టినట్టేనా? హిట్ పక్కా హిట్ ఇది నానికి. డైలాగ్ చెప్తారా మేడం మూవీలో? ఎలా ఉంది బ్రో మూవీ? బాగానే ఉంది. హైలైట్స్ ఏంటండి? హైలైట్ సినిమాటోగ్రఫీ, నాని అండ్ సాంగ్స్ బాగున్నాయి. అండ్ నానికి సెట్ అయింది అసలు ఈ క్యారెక్టర్? నానికి చాలా బాగా సెట్ అయింది.
స్టార్టింగ్లో నేను కూడా అనుకున్నా చూసేటప్పుడు నానికి సెట్ అవుతుందా లేదా, బట్ నాని చాలా చాలా బాగా చేసిండు. కీర్తి సురేష్ కూడా బాగానే చేసిండు. సాంగ్స్ బాగానే ఉన్నాయి. సాంగ్స్ అంటే సాంగ్స్ బాగానే ఉన్నాయి, ముందుగా చెప్పినట్టు. రేటింగ్ ఎంత ఇస్తారు బ్రో? నేను రేటింగ్ అలాంటిది ఏం లేదు, బట్ నాని కోసం అయితే తప్పకుండా ఒకసారి చూడండి. పాన్ ఇండియాలో సక్సెస్ అవుతుంది అంటారు? అది నేను చెప్పలేను, బట్ ఇక్కడైతే సక్సెస్ అవ్వచ్చు. బ్రో సినిమా మాత్రం హైలైట్ ఉంది బ్రో. పాన్ ఇండియా స్టార్, పాన్ ఇండియా స్టార్. మొత్తుకొని నాకు కొంత తగ్గింది. అయినా నేను చెప్తా. దసరా సినిమా పోవాలంటే నార్మల్ అవుట్ఫిట్తో వస్తారు, వెళ్ళొచ్చు. యాక్చువల్లీ ఖర్చు తీసుకెళ్ళండి, కొంచెం ఎమోషనల్ అవుతారు. ప్రసాద్ నేను చెప్తానులే, బట్ మీరు ఏదో క్వశ్చన్ అడిగి ఏంటది? అవుట్ఫిట్ కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్స్ట్రాడినరీ. ట్రైలర్లో ఒక సిగ్నేచర్ ట్యూన్ వస్తుంది, అది నేను పాడలేను, కానీ ఆ ట్యూన్ వచ్చినప్పుడు అయితే నాకు మస్తు అనిపించింది. అంటే నానికి ఎలివేషన్ మ్యూజిక్ అనమాట అది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కడ ఇంటర్ఫియర్ అయ్యి మన కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంటర్ఫియర్ అయిపోయి కొడుతుంటారు, అలా లేదు. చాలా హ్యాపీగా ఉంది. లేదు బాగుంది, చంకిలి షర్ట్ బాగుంది. నేను భయ్యా ఈ సినిమా అవన్నీ పట్టించుకోకూడదు, ఓ ట్రాన్స్లో తీసుకెళ్తుంది. చంకీల షర్ట్ ప్లేస్మెంట్ సినిమా ఓవరాల్ ఎక్స్ట్రాడినరీ. జస్ట్ వాచ్ ఇట్. నాని కోసం చూడండి, పిచ్చెక్కిపోద్ది, వేరే లోకంలో తీసుకెళ్ళిపోతాడు. దసరా సినిమా సూపర్ ఉంది అన్న సినిమా. దసరా ఫుల్ దసరా, అందుకనే నేను కూడా దసరా చేసుకోవడం మనతోటి. నాని మాదిరి మంద అవుతున్నావు. ఓకే, కీర్తి సురేష్ ఎక్కడ? ఇంటికాడ ఉంది. నిజంగా నా సూపర్ ఉంది ఆ సినిమా. ఫస్ట్ హాఫ్ నేను కొంచెం అదే ఫస్ట్ హాఫ్ కొంచెం బ్లాగ్ అనిపించింది బాగా, బట్ సెకండ్ హాఫ్లో ఆ క్లైమాక్స్ సీన్ ఒకటి చాలు ఫస్ట్ హాఫ్ని కొంచెం బ్యాలెన్స్ చేసింది. ఫస్ట్ హాఫ్ ఏంటంటే క్యారెక్టర్ రివీలియేషన్ అనుకుంటే, ఇంట్రడక్షన్స్ కొంచెం ల్యాగ్, మందు తాగడం గురించి. ఫ్యామిలీస్కి ఎక్కుతుందా ఈ సినిమా? అసలు నిజంగా ఎక్కే సినిమానేనా అని అనిపించింది. కానీ సెకండ్ హాఫ్లో మటుకు చించేశారు నాని గారు. ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా సెన్సార్ కట్స్ ఉన్నాయి. హైలైట్స్ ఏంటంటే నాని యాక్టింగ్. కెరియర్ బెస్ట్ షాట్స్ పడ్డాయి నానికి ఈ సినిమాలో, కెరియర్ బెస్ట్ షాట్స్ పడ్డాయి. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. క్లైమాక్స్లో నాని ఒక క్లాస్ హీరో ఇలాంటి మాస్ సినిమా చేస్తాడని చెప్పి ఎవడు ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు. సబ్జెక్ట్తో పాన్ ఇండియాలో సక్సెస్ కొడతాడు అంటారు, వేరే లాంగ్వేజ్ ఎక్కడ కాదు కానీ బాలీవుడ్లో గట్టి కొడుతుంది. ఇప్పుడు పుష్ప యాక్సెప్ట్ చేశారు మొన్న. పుష్పకి దీనికి పెద్ద సంబంధం ఏం లేదు, బట్ అలాంటి క్యారెక్టర్ అనమాట. కొంచెం రా అండ్ రస్టిక్, కొంచెం రంగస్థలం వైబ్స్ కూడా వచ్చాయి సినిమాలో. బట్ ఫస్ట్ హాఫ్ బాగా లాగ్ అనిపించింది. మ్యూజిక్ సూపర్. అసలు క్లైమాక్స్లో బీజిఎంను ఆ కత్తి పట్టుకొని చేసే యాక్టింగ్ మటుకు బెస్ట్ షాట్స్ నాని.